Good evening friends, praise the Lord. So today I'd like to speak about book 3. సో బుక్స్ అనే ఏదైతే టైటిల్ ఇచ్చానో అవన్నీ సత్యాన్వేషణ టీం నుంచి బుక్లెట్స్ నుంచి షార్ట్ చేసి నేను మెసేజెస్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకు అంటే అది ఈజీగా అర్థమయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి. సో దాన్ని అందరికీ చెప్తే అంటే ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. బిజీ స్కెడ్యూల్లో వి కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ బైబిల్ కదా, అన్నీ చదవడానికి అందరికీ టైం లేకపోతుండొచ్చు. సో దట్ ఈస్ వై ఇది ఈజీ వేలో మనకి అర్థమయ్యే ఉంది కాబట్టి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్ అదనమాట. అందుకోసమే ఈ షార్ట్ మెసేజెస్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే ఈరోజు మనం చెప్పుకునేది క్రిస్టియన్స్ ఆర్ నాట్ గాన్ బై ద బాప్టిజం ఆఫ్ జాన్. యోహాను ఇచ్చే బాప్టిజం చేత మనం రూల్ చేయబడట్లేదు అనే విషయం చెప్పుకుందాము. ఇక్కడ హూ ఆర్ క్రిస్టియన్ అంటే ఎవరు అంటే దోస్ హూ యాక్సెప్ట్ జీసస్ ఇన్ హిస్ హార్ట్ ఆర్ ఇన్ హిస్ లైఫ్. ఎవరైతే తన జీసస్ని తన సొంత రక్షకునిగా తన జీవితంలోకి తన హృదయంలోకి అంగీకరిస్తారో వారే క్రైస్తవులు. సో క్రిస్టియన్ అంటే ఏదొక మతం అని కాదు, ఒక రిలీజియన్ అని కాదు. సో దోస్ హూ యాక్సెప్ట్ జీసస్ ఇన్ హిస్ హార్ట్ అండ్ లైఫ్ హూ ఈస్ బిలాంగ్స్ టు క్రైస్ట్. సో ఇక్కడ ఏంటంటే హిస్ ప్రీచింగ్స్ ఆర్ ఆల్వేస్ ద అంటే మనకి ఈ స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్ అనేది ఒక దారిని చూపిస్తున్నాయి టు గోయింగ్ టు గెట్ ఇన్ టు ఇటర్నల్ లైఫ్ అనమాట. సో ఎందుకు అందరూ ఎవరు సొంత రక్షకునిగా జీసస్ని సొంత రక్షణగా అంగీకరించిన వారందరూ క్రిస్టియన్ ఎలా అవుతాము అంటే బికాస్ హిస్ క్రూసిఫిక్షన్ ఈజ్ ఫర్ ఎంటైర్ వరల్డ్, ఎంటైర్ నేషన్, నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్ రిలీజియన్, పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ నేషన్. ఒక జనాంగానికి మాత్రము మోసే ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నారు, కానీ ఇక్కడ క్రూసిఫిక్షన్ ఈజ్ ఫర్ ఎంటైర్ నేషన్ అనమాట, ఎంటైర్ వరల్డ్. ఎవరైనాను తనని సొంత రక్షకునిగా అంగీకరిస్తే వారు క్రిస్టియన్ అనమాట. ఇది రిలీజియన్ అని కాదు. ఓకే. అండ్ ఇక్కడ సో క్రిస్టియన్స్ ఆర్ నాట్ గాన్ బై ద బాప్టిజం ఆఫ్ జాన్. యోహాను ఇచ్చే బాప్టిజం చేత మనం ఎందుకు రూల్ చేయబడట్లేదంటే మనకి ఎప్పుడైతే మోసే ధర్మశాస్త్రము ఎక్కడ యూదుల యుగంలో ఉన్నాం కదా, యూదుల కాలంలోనే క్రీస్తు కూడా జన్మించారు. అప్పుడు రోమన్ గవర్నమెంట్ ఉంది. సో ఇక్కడ యోహాను కూడా అదే టైంలో బాప్టిజం ఇచ్చే యోహాను కూడా యూదుల కాలంలో నాటివాడే కాబట్టి ఎప్పుడైతే మనకి అవన్నీ కల్వరిలో వైప్ ఆఫ్ అయిపోయినాయో బాప్టిజం ఇచ్చే యోహాను ఇచ్చే బాప్టిజం చేత ఎందుకు రూల్ చేయబడట్లేదంటే యూదుల కాలం నాటివాడు. అప్పటికి అవన్నీ జీసస్ అవన్నీ ఫుల్ఫిల్ చేసి కొత్తదాన్ని ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి హీ గేవ్ ద న్యూ టెస్టిమెంట్ కాబట్టి. సో వీ ఆల్ ఆర్ గాన్ బై ద న్యూ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్స్లో ఏవైతే బాప్టిజం ఏదైతే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనల్ని రూల్ చేయబడతాయి అన్నమాట. అవి కూడా అక్కడ ఉన్న న్యూ టెస్టిమెంట్స్లో ఉన్న ఏవైతే కమాండ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ పర్సన్ సిచ్యువేషన్ బట్టి వ్యారీ అవుతూ ఉంటాయి. నువ్వు వేసి రుద్దాల్సిన అవసరం లేదు ఎవరి మీద. సో వాళ్ళకి రియలైజేషన్ వచ్చి వెన్ దే యాక్సెప్ట్ జీసస్ ఇన్ దేర్ లైఫ్ దే ఆటోమేటికల్లీ దోస్ థింగ్స్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ దేర్ లైఫ్స్ అన్నమాట. ఎవరు చేస్తారు అది? ఆత్మ ద్వారా మనకి కార్యసిద్ధి లభిస్తుంది. సో ఆత్మ నడిపింపు ద్వారా మనం జీసస్ అంటే క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా ఆత్మ మనల్ని ముందుకు తీసుకెళ్తారనమాట. పరిశుద్ధ ఆత్మదేవుడు హెల్ప్ చేస్తారు టు గెట్ సక్సెస్ ఇన్ ద క్రైస్ట్ లైఫ్. అంటే ఆ ప్రాసెస్లో మనం కరెక్ట్గా ఉండడానికి పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచడం ద్వారా ఇవన్నీ పనులు జరుగుతాయని చెప్తున్నాం అనమాట. సో 800 BC కాలంలో ఉజ్జియా, యోతాను, ఆహాజు, హిజ్కియా అను యూదుల కాలంలో ఆమోజు కుమారుడైన యెషయా మనకి 800 BCలోనే ఈ బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ప్రవచించారు. తన సొంత ప్రవచన గ్రంథమైన ఏది యెషయా చాప్టర్లో 43 to 8లో ఈయన గురించి ముందే ప్రొఫెసీ చేశారనమాట. ఎవరు? ఐజయా ఎవరంటే సన్ ఆఫ్ ఏమస్, ఆమోసు కుమారుడైన యెషయా 800 BC టైంలోనే ఈ యోహాను రాబోతున్న యోహాను గురించి బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ఆయన ప్రొఫెసీ చేశారనమాట. సో ఇవన్నీ వివరిస్తూ మనకి మార్క్ చాప్టర్లో 1 to 14లో 1 to 4 వరకు మార్క్ ఇంట్రడ్యూస్ చేశాడు.
Mark introduced Jesus Christ in New Testament by writing the యెషయాస్ ప్రొఫెసీ అబౌట్ జాన్ బాప్టిజం. బాప్టిజం ఇచ్చే యోహాను గురించి చెప్తూ యెషయా ఎలా ప్రవచించారు అనేది చెప్తూ అక్కడ క్రీస్తు గురించి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఎవరు? మార్క్ ఫస్ట్ చాప్టర్లో. సో లూక్ చాప్టర్ 3:1-6 ఒకసారి చూద్దాము. లూకా సువార్త 3వ అధ్యాయము 1. 15th ఇయర్ అనమాట. ఇది తిబికైసర్ ఏలుబడిలో ఉన్నప్పుడు 15th ఇయర్లో యూదుల కాలంలో ఏంటంటే తిబికైసర్ ఏలుబడిలో 15వ సంవత్సరం నందు యూదయాకు పొంతిపిలాతు అధిపతిగా ఉన్నాడంట. గలిలియాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంలో అరణ్యంలో జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చెను. సో ఆ టైంలో యోహాను ప్రవచించడం స్టార్ట్ చేశాడనమాట. అంటే బాప్టిజం గురించి, లోకరక్షకుడిని గురించి ప్రకటించడం స్టార్ట్ చేశాడనమాట. సో ఇక్కడ యోహాన్ చాప్టర్ 1:23 చూడొచ్చు ఒకసారి మనము. అండ్ ఇంకా లూక్ చాప్టర్ 3 చాప్టర్ కూడా ఒకసారి చదివితే మనకి ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో మలాకీ ప్రొఫెసీ అబౌట్ జాన్, యెషయా ఎలా అయితే ప్రొఫెసీ చేశాడో ఆ విధంగానే మలాకీ కూడా ఆయన గ్రంథంలో ప్రొఫెసీ అబౌట్ జాన్ అనమాట. ఈ బాప్టిజం ఇచ్చే యోహాను గురించి మలాకీలో కూడా చెప్పబడి ఉంది. 3rd చాప్టర్ అండ్ ఇంకా 4th చాప్టర్. 3rd చాప్టర్ 1, 4th చాప్టర్ 5-6 వరకు చూడొచ్చు మనము. అంటే ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో లాస్ట్ చాప్టర్ ఏంటి మనకి మలాకి, అక్కడ మనకి చెప్పబడి ఉందన్నమాట రాబోతున్న బాప్టిజం ఇచ్చే యోహాను గురించి. సో మలాకి ఆ రోజు బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ప్రవచించిన వాక్యం మనకి ఇక్కడ ఈ చాప్టర్లో చూస్తే తెలుస్తుంది అనమాట. ఇది మాథ్యూ చాప్టర్ 11:7-15 ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈవెన్ జీసస్ కూడా తనకి అంటే తనని గుర్తించి తనని ఏమంటారంటే, జీసస్ ఎట్లా మాట్లాడతారంటే ఎలీషా అని చెప్తారనమాట. ఏలియా ఆత్మ కలిగిన వంటి మనుషుడు అని చెప్పేసి జాన్ని అంటారనమాట గాడ్, జీసస్. మాథ్యూ చాప్టర్ 17:10-13 ఒకసారి చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇంకా మాథ్యూ చాప్టర్ 17 ఓకే 11 ఒకసారి 11:7-15 ఒకసారి చూడండి. అండ్ మార్క్ చాప్టర్ 9:11-13 అండ్ లూక్ చాప్టర్ 7:24-27, జాన్ చాప్టర్ 1:19-32 ఒకసారి చూస్తే మనకి అర్థమవుతుంది. సో యూదుల కాలం నాటివాడు కాబట్టి యూదుల కాలంలో జరిగిన వాటన్నింటికి గాడ్ మనకి క్రూసిఫిక్షన్ ద్వారా మనకి అవన్నీ వైప్ ఆఫ్ చేశారనమాట. కల్వరిలోనే ఇవన్నీ మనకి వైప్ ఆఫ్ అయిపోయినాయి. ఆయన క్రూసిఫిక్షన్తోనే ఇవన్నీ అంతమైపోయినాయి అనమాట. ఆయనను ఎందుకు యాడ్ చేశారంటే ఫర్ ద రిఫరెన్స్ పర్పస్ కదా. ఓల్డ్ టెస్టిమెంట్ మనకి ఎందుకు యాడ్ చేశారంటే ఫర్ ద రిఫరెన్స్ పర్పస్. సో యూదులో ఇప్పుడు వీళ్ళందరూ కూడా జాన్ బాప్టిజం ఇచ్చే యోహాన్ని వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారనమాట. ఎవరు నేను అని అడుగుతూ ఉంటారనమాట. యూదులు యెరూషలేము నుండి ఒకసారి జాన్ చాప్టర్ 1:19 చూద్దాము, చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 1:19. to 32 చూస్తే ఒకసారి అర్థమవుతుంది. నీవెవడవని యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా మరి నువ్వెవరువు? నీవు ఏలియావా అని అడగగా,
అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్మను పంపిన వానికి మేము ఉత్తరం ఇవ్వవలెను కనుక నిన్ను గురించి నువ్వేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతను, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువుతో త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దమును అని చెప్పాను. సో ఆయన కూడా చెప్తున్నారనమాట, అరణ్యంలో నేను ఎలుగెత్తి చెప్పే ఒకరిని అని యెషయా చెప్పినట్టుగా అది నేనే అని ఆయన గురించి ఆయన కూడా సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం జీసస్ కూడా సాక్ష్యం ఇచ్చారు ఆయన గురించి, ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడని. అండ్ ఇంకా ముందే మలాకి ఇంకా యెషయా చాప్టర్లో కూడా మనం చూడొచ్చు జాన్ బాప్టిజం ఇచ్చే యోహాన్ గురించి. సారీ. సో మరి ఏలియావా అంటే కాదంటున్నాడు, మరి జీసస్ ఏమో ఇక్కడ అడిగితే వీళ్ళందరూ యూదులు ఇంకా యెరూషలేం నుండి లేవీయులు వీళ్ళందరూ వచ్చి ఆయనని క్వశ్చన్ చేస్తున్నప్పుడు నువ్వు ఏలియావా అని అడిగితే నేను ఏలియాను కాదంటున్నాడు. మరి క్రీస్తేమో ఆయన ఏలియా అని మాట్లాడుతున్నారు కదా, క్రైస్ట్ ఏమో ఆయన ఏలియా అని సంబోధిస్తున్నారు. సో ఇక్కడ కాంట్రడిక్షన్ వస్తుంది కదా. ఎందుకు అంటే ఏలియా వంటి ఆత్మ కలిగిన మనుషుడు అనమాట. క్రీస్తుకు తెలుసు ఏలియా వాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు అన్నట్లు ఆయనని సంబోధించారనమాట. సో లూక్ చాప్టర్ 7లో చూడొచ్చు ఒకసారి మనము. సో లూక్ చాప్టర్ 1:13, 1:17 ఒకసారి చూడండి. తర్వాత సో బాప్టిజం ఇచ్చే యోహాను హిస్టరీ వచ్చేసి మనకి లూక్ చాప్టర్ 1:5-22 ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఎవరు, ఎలిజబెత్ ఇంకా జకరియా కుమారుడు అనమాట. ఈ ఎలిజబెత్ ఎవరంటే అహరోను కుమార్తె ఎలిజబెత్కి జకరియా హస్బెండ్ అనమాట. సో వీళ్ళిద్దరికి పుట్టినవాడు యోహాను. సో గాబ్రియల్ విజన్ ఇస్తాడనమాట. గాబ్రియల్ వచ్చి ఆయనకి విజన్ అంటే ఎవరికి, జకరియాకి యాజక ధర్మం చేస్తున్నప్పుడు గాబ్రియల్ దూత వచ్చి వాళ్ళకి ఇలా ప్రొఫెసీ చేస్తారనమాట. నీకు ఫ్యూచర్లో ఒక బాబు పుడతాడు, తనకి యోహాన్ అని పేరు పెట్టుము అని చెప్పి వాళ్ళకి చెప్తాడనమాట. లూక్ చాప్టర్ 1:26-28 చూడొచ్చు. సో బర్త్ ఆఫ్ జాన్ గురించి లూక్ చాప్టర్ 1:57-58 చూడొచ్చు. సో లూక్ చాప్టర్ 1:59-64, లూక్ చాప్టర్ 1:57-58, లూక్ చాప్టర్ 1 మొత్తం చూస్తే సరిపోతుంది. అండ్ జకరియా ప్రొఫెసీ అబౌట్ జాన్, లూక్ చాప్టర్ 1:67-80. సో ఒకసారి మాథ్యూ చాప్టర్ 3:4, మాథ్యూ చాప్టర్ 6:1 కూడా చూడొచ్చు. అండ్ మాథ్యూ చాప్టర్ 3, మార్క్ చాప్టర్ 1, లూక్ చాప్టర్ 7:29-30, జాన్ చాప్టర్ 1:26, జాన్ చాప్టర్ 3:23-24 వర్సెస్ ఒకసారి చూడొచ్చు. మార్క్ చాప్టర్ 1:4-5 అండ్ 8 వర్సెస్ కూడా ఒకసారి చూడొచ్చు. సో మాథ్యూ చాప్టర్ 3, లూక్ చాప్టర్ 3, మాథ్యూ చాప్టర్ 9, మార్క్ చాప్టర్ 2 కూడా చూడొచ్చు. సో బాప్టిజం విల్ రీప్లేస్ యూ అంటే మనల్ని విడుదల కలిగిస్తుంది, మనకి సిన్ నుంచి విడుదల కలిగిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద హెవెన్. సో లూక్ చాప్టర్ 3:3, ఒకసారి జాన్ చాప్టర్ 3:27 చూడొచ్చు. పాపక్షమాపణని ఇస్తుంది కదా మనకి బాప్టిజం అనేది. బట్ జాన్ ఇచ్చే బాప్టిజం వల్ల మనం ఇప్పుడు రూల్ చేయబడట్లేదు. వీఆర్ నాట్ గౌన్ బై ద బాప్టిజం ఆఫ్ జాన్.
ఇప్పుడు అంతా న్యూ టెస్టిమెంట్లో ఏమైతే ఉన్నాయో వాటి కింద మనం రూల్ చేయబడుతున్నాము. అండ్ ఇంకా పార్ట్ 2 తర్వాత చేద్దాము. ఇప్పుడు ఈ బుక్ 3నే మళ్ళీ ఇంకొక పార్ట్ ఉంది. సెకండ్ పార్ట్ కూడా మనం తర్వాత చూద్దాము. దిస్ ఈస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.